నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు. నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, ఏమన్నాడమ్మా? చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. మొదట, యెహోవా, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. ఇది ఒక సబ్జెక్టు. మనం ఈ 131వ కీర్తనలో పరిశుద్ధాత్మదేవుడు మనకి చాలా పెద్ద మెసేజ్ ఇస్తున్నాడు. 3 వచనాలే కదండి, ఎంతసేపు 3 నిమిషాలు అయిపోవాలి కదా అనుకుంటాం మనం. అయితే ఈ 3 వచనాలు, ఇది యాత్రిక కీర్తన, గొప్ప మర్మయుక్తమైనటువంటి కీర్తన ఇది. ఇందులో వినయము, విధేయత, దీనత్వం 3 విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. ఇది మన స్టైల్ అయి ఉండాలి. 1 వినయం, 2 విధేయత, 3 దీనత్వం. ఇది మన స్టైల్గా మారాలి. అనగా యేసుప్రభు వారు తన శిష్యుల్ని చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడు. ఎవడైనా కూడా ప్రభువుని వెంబడించాలంటే తనని తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తనని తాను మర్చిపోవాలి. ఇంకా బ్రతుకుట నేను కాదు, క్రీస్తే అన్నాడు. చావైతే లాభమే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. బ్రతుకుట క్రీస్తే అనగా, యేసు తన శిష్యుల్ని చూచి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మాట ఉంటుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, లేదా తనను తాను తిరస్కరించుకొని, తనను తాను కనబడకుండా ఓన్లీ భగవంతుడే. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఇదే మాట మార్కు సువార్త 8వ అధ్యాయం 34లో కూడా మనం చూడొచ్చు. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అన్నాడు. అనగా ఇక్కడ దావీదు తన మనసులో ఉన్నదంతా చెప్తున్నాడు. అనగా ఎలా మారాలో, ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ కావాలో, ఒక క్రైస్తవుడు ఏ విధంగా బ్రతకాలో ఈ 3 వచనాల్లో చెప్తుంది. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దానిని ఆలోచించుడి అన్నాడు యెషయా గ్రంథం 51:1. ఏమన్నాడమ్మా? నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా, నా మాట వినుడి. వినయము, విధేయత, దీనత్వము. మీరు ఎక్కడి నుంచి వచ్చారో
మనం చాలాసార్లు మన జీవితాల్లో మాకు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. ఆమె మాతోటే కలిసి ఉండేది. సుమారు 10th క్లాస్ వరకు, నేనంటే 15 సంవత్సరాలు. ఆమెకు పెళ్ళయింది. భద్రాచలం ఎక్కడికి వెళ్ళిందండి, పెద్ద విదేశాలకు కాదు. అయితే వారు సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవారు. ఆ మరుసటి సంవత్సరం వచ్చింది. మరుసటి సంవత్సరం వస్తే ఊడుపులు ఊడుస్తున్నారు. ఊడుపులు ఊడుస్తుంటే అక్కడికి వచ్చింది. ఆమె కొంచెం గవర్నమెంట్ జాబు హోల్డర్కి వివాహమైంది. అయితే వస్తే ఆమె అంటది, వాళ్ళ నాన్న చూసి, నాన్న ఏంటి బియ్యం వస్తాయి కదా ఈ పాతది అంటది. నాకు విచిత్రం. అప్పటి వరకు ఆమె ఊడుపులకి వెళ్ళేది. ఆమె అందరితో కలిసి వ్యవసాయం పనిచేసేది. 1 సంవత్సరం అయిందని పెళ్ళి. అంటది, డాడీ, నాన్న వెళ్ళిపోయింది, డాడీ వచ్చింది. డాడీ ఇవి బియ్యం వస్తాయి కదా ఈ నాటితే అంటుంది. భగవంతుడా, అందుకే ఒక చోట ఉంటుంది, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కలదు, వారు కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి అంటాడు. కొంచెం స్థితి లేదా కొంచెం డబ్బు ఎక్కువైంది అనుకోండి, కొంచెం హోదా ఎక్కువ వచ్చిందనుకో, వాడు కనులు ఇంకా కింద చూడ్డాడు, పైనే చూస్తాడు. కన్నులు నెత్తికి వస్తాయి అంటే తాను ఏ స్థితిలో నుంచి వచ్చాడో, కింద నుంచి వచ్చాడు. నేను కూడా నా జీవితంలో నా పూర్వపు స్థితి చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడను. అవును, మా అమ్మ నాన్న కూలి పని చేసేవారు. నేను కూడా అనేక సార్లు కూలి పనికి వెళ్ళాను. వారితో కలిసి నేను పని చేశాను. నేను 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేవారు ఆ కూలి. అనగా ఆ యొక్క కూలి తీసుకుని ఎంతో సంతోషంగా ఆ పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఆ వేసవికాలం సెలవుల్లో కాయతీతలు అంటారు, అనగా పెసరకాయలు, మినపకాయలు, ఇవి. ఆ పెసరకాయలకి తీతకి వెళ్ళేవాడిని. బాగా నువ్వుగా అంత ఈజీ ఏం కాదు. అయితే నేనెందుకు చెప్తానంటే, ఈ రోజున ఏదో ఉద్యోగం ఉంది, ఏదో ఒక స్థితిలో ఉన్నామని మన వెనక స్థితిని మర్చిపోకూడదు. నీతిని అనుసరించు యెహోవాను వెదకుచుండు వారులారా. ఏమన్నాడమ్మా? నీతిని అనుసరించు యెహోవాను వెదకుచుండు వారులారా, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో దాన్ని ఆలోచన చేయాలి. కనులు నెత్తుకొచ్చిన తరం వారిలా మనకూడదు. భక్తుడు అంటాడు, యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు, నా కనులు మీది చూచినవి కావు. చాలా మట్టుకి తల్లిదండ్రులు పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరండి. ఎవరైనా మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు వస్తే వారికి సరైన గౌరవం మా డాడీ అని చెప్పుకోవడానికి కూడా నామోషి అయిపోతూ ఉంటుంది. అదే ధనవంతులు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు, ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా నేను, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నేను ఏ స్థితి నుంచి వచ్చానో అది ఎప్పుడు మర్చిపోకూడదు. తాహత వచ్చిందని, హోదా వచ్చిందని, డబ్బు వచ్చిందని, స్థితి పెరిగిపోయిందని మనం ఇష్టం వచ్చినట్టు కనులు నెత్తికి ఎక్కిన వారి వలె ఉండకూడదు. వారి కనురెప్పలట, ఎంత కనురెప్పలు కూడా పైకెత్తిపడు ఇలా చూస్తున్నాడు అనమాట. అంటే యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు. నేను రాజుని అయినా కూడా నేను ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉన్నాను. ఎక్కడ నేను భగవంతుని హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తూ ఉన్నాను. 2 సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తూ ఉన్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా
నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంత వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. ఏమన్నాడమ్మా? దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను. 2 సమూయేలు 7:18 ఈ మాట మనం చూడొచ్చు. నా ప్రభువా యెహోవా ఇంతగా హెచ్చించుటకు, ఏమన్నాడమ్మా? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. 28 అంటాడు, యెహోవా నా ప్రభువా, ఏమన్నాడు తల్లి? యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడేనా నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం ప్రభువా. దయచేసి నీ దాసుడినేనా. ఎంతగా తగ్గింపు చూడండి, ఎంతగా. రాజు ఏమంటున్నాడు? అయ్యా నేను నీ దాసుడినేనా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దావీదు ఎంత దీనత్వం చూడండి, ఎంతగా తగ్గించుకోవడం. ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన సన్నిధిని కూర్చుండి మనవి చేస్తున్నాడు, ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును. అందుకే ఉదయకాలను మనం ఒక మాట చూసాం, నీతిని అనుసరించు అనగా ఒక క్రైస్తవుడా, నీవు ఏ బండ నుండి చెక్కబడ్డావో దాన్ని ఆలోచన చేయాలి. ఏ గుంట నుండి త్రవబడ్డావో దాన్ని ఆలోచన చేయాలి. నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు. నీ తల్లిదండ్రులు వారు తినుక కలిగి ఉన్న దాంట్లో నీకోసం నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ప్రయోజకుని చేయాలని వారు ప్రయాసపడ్డారు. ఈ రోజున నీకు స్థితి వచ్చిందని అమ్మకి ఫోన్ చేయు, నాన్నకి ఫోన్ చేయు అనగా ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు. అందుకే నిన్న మేము తల్లిగారు సాక్ష్యం చెప్పినప్పుడు ఒక మాట నేను చెప్పాను, అత్తగారు కోడల్ని కూతురులా చూడవలసి వస్తుంది, కూతురు అత్తగారిని అమ్మలా భావించి చూడవలసి వస్తుంది. మనం బయట వ్యక్తిలా చూస్తే తారతమ్యాలు కనబడతాయి. అందుకే ఈ ఇద్దరి మధ్య భర్త నలిగిపోతూ ఉంటాడు. చాలా కష్టమవుతుంటుంది, అంత ఈజీ అయినటువంటిది కాదు. అయితే అందుకే ఇరువురు కూడా కోడలు అత్తగారు ఒకే విధమైనటువంటి, నా అత్త నా తల్లి నన్ను తిడుతుంది, నా తల్లి తిట్టకపోతే ఎవరు తిడతారు? 2 కోడల్ని అత్తగారు కూతురులాగానే చూడాలి. కూతురుని ఒకలాగన కోడల్ని ఒకలాగన చూడకూడదు. అందుకే మనం ఇది ఒక క్రైస్తత్వంలో మనం నేర్చుకోవాల్సింది. నా హృదయము అహంకారము గలది కాదు అన్నాడు. ఈ రోజున నీకు నాకు ఈ మాట, నా కన్నులు మీది చూచినవి కాదు. అంతే. మనం దీనులు, ఆయన దీనుల దగ్గరే నివసిస్తాడు. ఎక్కడ ఉంటాడండి? దీనుల దగ్గరే ఉంటాడు. దీనత్వం కలిగిన వారి దగ్గరే, వినయ మనస్సు కలగద వారిదే భగవంతుడు నివసించడానికి ఇష్టపడతాడు. అందుకే కింద మాట అంటాడు, అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనట్లేదు అన్నాడు. దేని ఎందు అభ్యాసం చేసుకోవట్లేదమ్మా? అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. నా ప్రాక్టీస్ అంతా వేరు. నేను ఈ రోజున అందని వాటి ఎందు అనగా మనకు తాహతకు మించింది, అంతే కదమ్మా, తాహతకు మించిన దాని వైపు నా కనులు చూడట్లేదు, ఆలోచనే చేయట్లేదు. గొప్ప వాటి ఎందు నా ఆలోచన లేదు. అందుకే సామెతల గ్రంథం మనందరికీ ఆగూరు ప్రార్థన తెలుసు. ఆగూరు ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను.
నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అన్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు ప్రభువా. ఏమన్నాడండి? అబద్ధాలను దూరంగా ఉంచాలి, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచాలి. 2, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు అన్నాడు. 2 మనవులు చేశాడు. ఒక మనవేంటి? అబద్ధాన్ని దూరం చేయాలి, వ్యర్థమైన దానిని నాకు దూరం చేయాలి. తర్వాత రెండింటిని నాకు దయచేయొద్దయ్యా అన్నాడు. 1, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఒకవేళ పేదవాడినైతే ఎక్కువైతే కడుపు నిండిన వాడిని అహంకారినై నా కనులు నెత్తి మీదకి ఎక్కితే యెహోవా ఎవడని అంటానేమో. నా హృదయం అహంకారం గలది అయిపోద్ది. నా కనుల మీద చూస్తే యెహోవా ఎవడని అంటానేమో. లేక వేదనైపోయి దొంగిలి నా దేవుని నామమును దూషించినేమో. తగినంత ఈ ప్రభ, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎంత మంచి మాట అండి. ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు వినయము, విధేయత, వినయ విధేయత 3 దీనత్వం గలవారుగా మనం ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అందని వాటి యందు నాకు అభ్యాసం వద్దు ప్రభు. 2, గొప్ప వాటి యందు నాకు వద్దు. తండ్రి ఆగూరు ప్రార్థన చేస్తూ 2 మనవులు చేశాడు. 1, అయా అబద్ధమును, 2, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు. 2వది, నాకు పేదరికం వద్దయ్యా. 2, ఐశ్వర్యము వద్దు. ఐశ్వర్యం ఉంటే అహంకారం గలవాడుగా ఉంటానేమో. నా కనులు నెత్తి మీదకి ఎక్కిపోతాయేమో. తర్వాత ఒకవేళ భేదవాడిని అయిపోయాననుకో, దొంగనైపోతాను. దొంగనైపోయి నీ నామాన్ని అవమానపరుస్తాను. గనుక 2 మనవులు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన నీ కొరకు నా కొరకు మన చూపంతా ఆయన మీద ఉండాలి. ఆయన వెతకాలి, ఆయన కొరకు మన ప్రయాసం ఉండాలి. అప్పుడు మనం దీనత్వంగా, భగవంతుడు అంటాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎంతగామా? సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన భగవంతుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే నక్కలకు బొరీలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకు కొంచెమైనా స్థలం లేదు. కొంచెం కూడా స్థలం లేకుండా ఈ రోజున భగవంతుడు ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసామా? ఒకడు వచ్చి వెంట్రుకలు పెరుగుతాడు, ఒకడు వచ్చి ముఖం మీద బట్ట వేసి గుద్దుతాడు, ప్రవచించు అంటాడు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు, అందరినీ ఎరిగినటువంటి వాడు. ఆయన దగ్గర దాపరికం ఏమి ఉండదు. నా జీవితం తెలుసు, నీ జీవితం తెలుసు, ఎవడు కొట్టాడో తెలుసు. అయినా కూడా సిలువ మరణం పొందినందుక తను తగ్గించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రిక, అందని వాటి ఏందైనను గొప్ప వాటి ఏందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లు. మనకి అందనటువంటి దాని గురించి నాకెందుకండి? చాలా మట్టుకి మనకు తాహాతకి మించి మనం చేస్తూ ఉంటాం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. తాహాతకి మించి మనం అప్పు చేస్తాం, ఇబ్బంది పడతాం, ఆ వడ్డీ కట్టలేక ఇబ్బంది పడతాం. అందుకే అందని వాటి అయిందైనను గొప్ప వాటి అయిందైనను అప్పు చేసి ఒప్పుకోడెందుకు అంటారు ఉదాహరణకు సామెత. అదే ఇక్కడ చెప్పేది, అందని వాటి అయిందైనను గొప్ప వాటి అయిందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. నా అభ్యాసం అనగా సాధకం చేసుకోవట్లేదు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చదువుతాం. అపవిత్రమైన 6వ వచనం చదువుతాం. నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు కలిగిన మంచి పరిచారికుడివై యుండుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, నీకు నీవే అభ్యాసం చేసుకో, నీకు నీవే
ప్రాక్టీస్ చేసుకో. శరీర సంబంధమైన అన్నాడు, శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవితం అంటే దేని గురించి ప్రాక్టీస్ చేయమన్నాడు? దైవభక్తి మీద ప్రాక్టీస్ చేయమంటాడు, దైవభక్తిని అభ్యాసం చేయమంటాడు, దైవభక్తిని సాధకం చేయమంటాడు. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడినైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాం గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, అభ్యాసం చేస్తున్నాం, సాధకం అభ్యాసం చేస్తున్నాం. అందుకే మనం యేసుని నేర్చుకుంటున్నాం. మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు అంటారు. నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రాక్టీస్. అందుకే నీ అభివృద్ధి 15వ వచనంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా మాట ఉంటుంది. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడి నిమిత్తము వీటిని మనస్కరించము. దేన్ని? దైవభక్తి. యేసు మీదే మనస్కరించాలి. వీటి యందే సాధకము చేసుకునము. యేసుని సాధకం చేయాలి, వాక్యాన్ని సాధకం చేయాలి, వాక్యాన్ని అభ్యసించాలి. తర్వాత నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అన్నాడు. ప్రభువా, నేను అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకునట్లేదు అన్నాడు. నేను అభ్యాసం చేసుకోవట్లేదు. నేను అందని వాటి ఎందు లేదు నా మనసు, గొప్ప వాటి ఎందు లేదు. నేను నిన్నే సాధకం చేస్తున్నాను, నిన్నే ప్రాక్టీస్ చేస్తున్నాను, నిన్నే అభ్యాసం చేస్తున్నాను, నిన్ను నేర్చుకుంటున్నాను. మీరు క్రీస్తుని నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? క్రీస్తుని నేర్చుకోవాలి. సంతుష్టి సహితమైన భక్తి, ఇష్టంగా సంతృప్తిగా సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి గొప్ప లాభ సాధకనం. అంటే గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే మన సాధన, గొప్ప లాభ సాధనం ఏదో తెలుసమ్మా? సంతుష్టి సహితమైన భక్తి అనగా యేసును నేర్చుకునుట. యేసును నేర్చుకునుట. అందుకే మనకి ఇక్కడ ఒక మాట ఉంటుంది, అస్థిరమైన ధనమయందు, ఏమండి? అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. ఆయన్ని సాధనం చేయండి, ఆయన కోసం ప్రయాసపడండి, ఆయన సంపాదించుకోండి. అస్థిరమైన ధనం ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఉంటుందో ఆ ధనం యందు నమ్మిక ఉంచద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అన్నాడు. ఇదిగో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షను మీకు కనపరుస్తూ ఉన్నాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మీద, ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మీద మీరు నమ్మిక ఉంచాలి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచదు. మీరు దేని కొరకు సాధనం చేయాలి? యేసుక్రీస్తుని సాధనం చేయాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి విషయంలో గొప్ప లాభ సాధకం సుమా. నీ మట్టుకి నీవే, ఓ తిమోతి, నీ మట్టుకి నీవే సాధకం చేసుకో. సాధనం చేస్తే నువ్వు తప్పకుండా ఆయన సంపాదించుకుంటావు, ఆయన నేర్చుకుంటావు, ఆయనలా ఉంటావు, క్రీస్తు వలె ఉంటావు. అప్పుడు పరిపూర్ణుడు అవుతావు.
నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఆయన్ని నేర్చుకోవాల్సిందే. నువ్వు సంపూర్ణంగా అనగా అన్నీ తెలిసిన వాడుగా ఉండాలంటే భగవంతుని నీవు నేర్చుకొనవలసినదే. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో భగవంతుడు చెప్తాడు, యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. ఎవరి మనసు కలిగి ఉండాలి? మీరు యేసుకు కలిగినటువంటి మనసు కలిగి ఉండాలి. ఏమన్నాడు? 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో అనగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా